హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్. ఈ రోజు రెసిపీ మిరియాల చారు. మిరియాల చారు గురించి మనందరికి తెలిసిన విషయమే. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మిరియాల చారు తినడం వల్ల జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా వెళ్ళిపోతుందండి. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా దీనికోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలండి. ఇలా పొట్టు ఒలిసి కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ముందుగా 50 గ్రాముల చింతపండును క్లీన్ చేసి తీసుకోవాలి. దీనిలో వాటర్ వేసి హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిరియాల చారు తయారు చేయడానికి 1/2 కేజీ టమాటాలను క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. వాటర్ వేడవుతున్నప్పుడే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా 1/2 కేజీ టమాటాలు ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ ను వేసుకోవాలి. సాల్ట్ వేసి టమాటాలను బాగా ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలు ఈ విధంగా మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చూడండి, టమాటాలు చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిపైన తొక్క తీసేద్దాం. చూడండి, తొక్క ఎంత ఈజీగా వస్తుందో. ఇలా ఈజీగా వచ్చిందంటే టమాటాలు మంచిగా ఉడికినట్టు. ఈ విధంగానే అన్ని టమాటా తొక్కలు తీసివేయాలి. ఇప్పుడు ఈ టమాటాలను చేతులతో స్మాష్ చేసుకొని గుజ్జులాగా తయారు చేసుకోవాలి. ఈ టమాటా గుజ్జు తిక్కుగా ఉంటుంది కాబట్టి దీనికి ఒక 1/2 లీటర్ వాటర్ ని యాడ్ చేసుకోండి. దీనిలో 1 టీ స్పూన్ కారమును, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలాను, 1 టీ స్పూన్ సాల్ట్ ను వేసుకోవాలి. అదే విధంగా మనం తయారు చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ ను కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి చింతపండు రసం, దాన్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగాక 4 ఎండుమిరపకాయలను ఇలా మధ్యలోకి తుంచి వేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి కొంచెం వేగాయి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం వేగాక 2 కరివేపాకు రెబ్బలను వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఒక ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగుతుండగానే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇలా పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మిరియాల చారు, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిరియాల చారులో 1 పించ్ ఇంగువను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టుకోవాలండి. క్యాప్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిరియాల చారును 7 to 8 minutes మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించుకోవాలి. చూడండి, మిరియాల చారు ఈ విధంగా మంచిగా మరుగుతుంది. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇంతేనండి, గుమగుమలాడుతూ వేడివేడిగా ఉండే మిరియాల చారు రెడీ అయిపోయింది. దీన్ని రైస్ లో వేసుకొని కొంచెం అప్పడం నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.